ఆ జగన్మోహన్ రెడ్డి గారు నోటి కాడికి వచ్చిన బండ పోవటమే. నారా చంద్రబాబు నాయుడుకి వడబడుకు తెలుసు, రాజకీయ మేధావి. అతనికి ఏం తెలుసు అండి? నాకు తెలిసి అతని మీద రాజకీయం ఎక్కువ. జగన్ రెడ్డి మీద కూడా నాకు తెలుసు రాజకీయం. నేనే గొప్ప జగన్ కంటే కూడా, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నేనే క్వాలిటీ. జగన్ కంటే కూడా చాలా తెలియగలను నేను. వాళ్ళు దొంగలకే దొంగలయ్యా. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, గత ప్రభుత్వంలో మేము యూరియా కొరత సృష్టించలేదు, డిఏపి కొరత సృష్టించలేదు, మేము రైతులకి సబ్సిడీ మీద పనిముట్లు ఇచ్చాము, గత ప్రభుత్వంలో మేము డబ్బులు కూడా ఇచ్చాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరం రైతులకి 20,000 ఇవ్వలేదు, రెండవ సంవత్సరం నుంచి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా అంటున్నారు. రైతులకి గత ప్రభుత్వమే బాగుంది అంటున్నారు కొంతమంది, మీలాంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం బాగుంది అంటున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? అంటే గత ప్రభుత్వంలో కొంచెం బియ్యం ఒడ్డు బస్తాలు కొద్దిగా అమ్మినాయి, ఏదో ఒక 2100 2200 అమ్మి. అది ఏముంది, గవర్నమెంట్ లో పంట కొట్టుకుపోవడమే. రాజారెడ్డి గవర్నమెంట్ కానీ ఆ జగన్మోహన్ రెడ్డి కానీ నోటి కాడికి వచ్చిన పంట పోవటమే. మాకు ఇప్పుడు 2014 నుంచి కానీ ఇప్పుడు 2024 నుంచి కానీ ఒక పంట కొట్టుకుపోయిన దాకైతే మాకైతే ఈ రెండు ఇది మాది. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా మాది కూడా. అయితే ఇప్పుడు తీసుకెళ్ళి పదాబ్ అప్పారావు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర నోరు తెరవలేక మమ్మల్ని తీసుకెళ్లి పోలవరంలో కలిపేశాడు. ఆగిరిపల్లి మండలం నూజివేడి కాన్స్టిట్యున్సీకి విజయవాడకి ఎన్ని కిలోమీటర్లు? ఆగిరిపల్లి మండలం నూజివేడికి ఇటు విజయవాడకి 25 కిలోమీటర్లు. తీసుకెళ్ళి ఆడ కలిపారు. ఏదో ఇచ్చామన్నారు. నాకు కూడా 50,000 ఇచ్చామని చెప్పి ఒక కార్డు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఒకటాను. 50,000 వచ్చినాయి, నల్లమూర్తి జీవరత్నం పేరునని 50,000 వచ్చినాయని చెప్పి ఇంటికి వచ్చి ఒక కరపత్రం అంత ఎలుపుది పంచాడు. నేను రైతునే, నేను పని చేస్తాను, వ్యవసాయం చేసుకుంటాను, మాడికాయలు పంటాను. నేను కొద్ది బయటికి వెళ్ళి పని చేసి బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు. నాన్న 52,100 ఇచ్చారంట నీకు, ఏమైంది ఒకసారి నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడని నా పిల్ల అడిగింది. ఎవడమ్మాడు, ఎవడొచ్చినా నా పానిబాకు ఆపమన్నా. నేను ఎమ్మటే మా అడవిని ఎక్కడి నుంచి గొల్లగూడెం ఎంత దూరం కదా, 1 కిలోమీటర్ లోపేగా వెళ్ళా. ఎవరా ఈ డబ్బులు కట్టినా నా ఆధార్ కార్డు చూస్తా, లెక్క చెబుతా. నా ఆధార్ కార్డు 999749. మొత్తం 7 చెట్టు. నాకు 4 అకౌంట్ ఉన్నాయి, 4 పిల్లలు నాకు, నా భార్యతో కలిపి. ఈ అకౌంట్లో ఏ అకౌంట్లో పడినాయి? 21 పడినాయి. అది కూడా ఆసరా, ఏది డ్వాక్రా గ్రూపు ఆసరా కింద 21 పడినాయి. తగ్గిమాది 49,700 రూపాయలు డబ్బులు కట్టి ఇల్లు అప్పారావు గారు అని అడిగా. ఎమ్మెల్యే గారిని అట్లా అడగొచ్చా అండి? దొంగ నీ ఎనబడోడు నీ అమ్మ ఆ రోజున 2023లో నా ఇంటికి వచ్చినప్పుడు అట్టాగే జరుపుకుంటూ వచ్చారు. కానీ నాకు తెలిసి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు డబ్బులు ఎవరికి పడాలో అది ఎక్కడ పెట్టుకోవాలో ఈ కేసు పంచాయత్ ఆఫీస్కి వెళ్ళు, లేకపోతే టీడీపీ కార్యకర్త దగ్గరికి శాంతిపడికి వెళ్ళి చేయించుకోవాలి. పడలేదని దొనపోదు కనుక ఇంట్లో పడుకున్నట్టు పడుకొని నాకు పడలేదు, నాకు అవి రాలేదు, ఈ రాలేదని. గవర్నమెంట్ పని చేయటానికి ఉంది, అభివృద్ధి చేయటానికి ఉంది. అన్ని A to Z డెవలప్మెంట్, భవిష్యత్తు కార్యక్రమం చూడటానికి ఉంది. అసలు గత ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు. ఏం చేశారండి? ఈ రోడ్డు పోసారు. ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు సీఎం గారు వచ్చాడు కదా, ఈ రోడ్డు పోసారు. ఒక లేఅవుట్ పోతారు, ఈ రోడ్డు ఒక లేఅవుట్ పోసాడు. అదే 22 ఏప్రిల్ 20వ తారీఖు 2022 ఏప్రిల్ 20వ తారీఖు నారా చంద్రబాబు గారు మా ఊరు రచ్చబండి కార్యక్రమానికి వస్తే మా సెంటర్లో సిమెంట్ రోడ్డు పోసారు. ఇప్పుడు చూసుకోమనండి ఎట్టుందో. నెక్కలంగోలగూడు పంచాయతీలో సిమెంట్ రోడ్డు పోసారు, ఎట్టుందో చూసుకోండి. ఇప్పుడు చెట్లు మొత్తం కోసేసి అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బెస్ట్ అంటారా, గత ప్రభుత్వం బెస్ట్ అంటారా? ఏమన్నా, నారా చంద్రబాబు నాయుడుకి వడబడుకు తెలుసు, రాజకీయ మేధావి. అతనికి ఏం తెలుసు అండి? నాకు తెలిసి అతని మీద రాజకీయం ఎక్కువ. జగన్ రెడ్డి మీద కూడా నాకు తెలుసు రాజకీయం. నాకు రాజకీయ చరిత్ర నాకు చాలా ఉంది. నేను 1983 నుంచి జగన్ కంటే గొప్పడు అంటారా? నేనే గొప్పండి జగన్ కంటే కూడా. ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈ పని ఇది ఇంతవరకు బాగుంటుంది, చేయండి అని చేసే. ఇప్పుడు మా ముగ్గురికి అప్పచెబుతాడు, మన కుదురుతుంది. అది పని చేసి అప్పచెప్పాలి.
జగన్మోహన్ రెడ్డి కంటే నేనే గొప్ప అంటావు నువ్వు. నేనే గొప్ప. జగన్ రెడ్డి కంటే కూడా రాజశేఖర రెడ్డి కంటే అతని పార్టీ అర్థం గుర్తు. జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నేనే క్వాలిటీ. చంద్రబాబు నాయుడు కంటే మీరు? చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ టీడీపీ ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీ అది. ఆ క్రమశిక్షణ ఎన్టీఆర్ అది తెలుగుదేశం పార్టీలో ఉంది. అంతే బాస్, ఎంతకాలం నేనేం చెప్పలేను. నేను కోడిగిరి హనుమంతరావు గారి కాడ నుంచి పనిచేశా. నోజువేటి శాంతబులు కోడిగిరి హనుమంతరావు గారి కాడ నుంచి పనిచేశా. నాయుడు గారు కూడా ఒకసారి 2003లో 4 ఎలక్షన్లో అప్పారావు గారిని బతులాడాడు. లేదు నేను దొరగారు అని వినలేదు. వేసుకున్నాడు. 1999 వేసుకున్నాడు. 2004లో మళ్ళీ రివర్స్గా అస్తం గుర్తులో గెలిపాడు అప్పారావు గారు. ఇక అతనికి మాకు సంబంధం లేదు. అతను వెళ్ళిపోయాక మేము ఎప్పుడు ఓటేలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గొప్ప అంటావా, నువ్వు గొప్ప అంటావా? అట్టా ఎడ మనిషి మాట్లాడితే మాది మొత్తం ఒకటే. నాది ఎన్నికే పవన్ కళ్యాణ్ అంటే నేను ఇష్టపడతా. మరి నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓటేస్తావా లేకపోతే రేపు పొద్దున టీడీపీ ఓటేస్తావా? పవన్ కళ్యాణ్కి ఓటేస్తావా అంటే నా కాన్స్టిట్యూన్సీలో నారా చంద్రబాబు నాయుడు తనకే సీట్ ఇచ్చాడు అనుకోండి. బీజేపీ చంద్రబాబు నాయుడు కూటమి ఇచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మేము పార్టీకి పనిచేయాలి. పవన్ కళ్యాణ్ ఇవ్వాలి. మా నూజివేడి కాన్స్టిట్యూన్సీలో టికెట్ ఇస్తే కనుక కంపల్సరీగా పనిచేయాలి. అది మా బాధ్యత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేధావే లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మేధావి అంటారా మీరు? అన్నీ మేధావి, అతని మేధావి ఇతని మేధావి అని చెప్తాం కదా. వడబడుకు ఒక బూతులు మాట్లాడే ఈ పిగిపాటి వాళ్ళ గురించి ప్రతి ఒక్క కార్యకర్త ఓటేస్తా కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఆ కసితో పనిచేశారండి. అది నిద్రలేని రాత్రులు గడిపాము. ఉగాది తర్వాత లోకేష్ ఏమవుతున్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమవుతున్నాడా? లేదండి, అది ఈ పీరియడ్ మాత్రం ప్రస్తుతానికి లోకేష్ అవుతాడు. పవన్ కళ్యాణ్ కూడా భవిష్యత్తు ఉంది. ఈ పార్టీ అండగాగి తను అమ్మట అన్నదమ్ముళ్ళలాగా నడుస్తూ ఉంటే వీళ్ళిద్దరే మాకు హీరోలు. వీళ్ళిద్దరే హీరోలు. అది వడబడుకు. అది భవిష్యత్తు కార్యాచరణ ఎక్కడ ఉండదా? అదే నువ్వు నేను జగన్ కంటే తెలియగలను. నేను తెలియగలను. నిజంగా జగన్ కంటే కూడా చాలా తెలియగలను. నేను ఏ రకంగా తెలియగలవు? నాకు రాజకీయం తెలుసు. ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు. ఎవరిని ఎట్లా బలపడాలో తెలుసు. ఎవరిని ఎరా ఏం అడుగుతున్నావా నాకు తెలుసు. అయితే అమ్ము ఈ మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు దొంగలకే దొంగలయ్యా. ఇప్పుడు బొద్ద సత్యనారాయణ ఉన్నాడు. ఏమండి ఒక అసెంబ్లీ ఏంటి అన్న అసలు అసెంబ్లీ ఏంటి? ఒక పరబ్రహ్మ వెంకటేశ్వర స్వామి ఒక దైవజ్ఞది అసెంబ్లీ అంటే. ఎవడైనా స్వతంత్రంగా గెలిచిన శాంతబులు వాడికి వెళ్ళి వాడు వీడు అనే వ్యక్తిత్వం కూడా అనకూడదు. అవన్నీ పిగిబాటి వాళ్ళకే పనికొస్తాయండి. వాళ్ళకే తజ్జం అని నాకు తెలిసి వంశని మించిన శాంతబులు లేడు ఇక్కడ. అతని నోటు అతను దుమ్ము కొట్టుకున్నాడు. అతని నోటు అతను మట్టి కొట్టుకున్నాడు. నా ఫ్రెండ్ వంశీ 2022లో వస్తే అబ్బాయి అతను ఒకప్పుడు ఫ్రెండ్. కొడాలని ఒకప్పుడు ఫ్రెండే. కొడాలి వెంకటేశ్వరరావు కూడా ఒకప్పుడు క్వాలిటీయే. నీచుగా మీరు కుర్చే మాటలు. ఇప్పుడు నేను అన్న మాటగాను వాళ్ళు అనే మాటకి ఎంత తేడా ఉంది కూడా. లేకపోతే నీ బూతులు అంత అవసరం. నచ్చపోతే నచ్చలేదు మారిపో పార్టీ. నచ్చకపోతే పార్టీ మారిపో. బూతులు అనేది మానవ జన్మలో తల్లిదండ్రులు పుట్టిన మా సన్నాసి ఎవడైనా సరే మాట్లాడకూడదు. ఆ బూతులు మాట్లాడితే వాళ్ళ కర్మకి వాళ్ళే బాధ్యతలు. దీంట్లో తథ్యం.